యానం సముద్ర గర్భంలో చమురు సంస్థలు నిర్వహిస్తున్న కార్యకలాపాల వల్ల ఇప్పటికే యానంతో పాటు పరిసర ప్రాంతాల్లో వేటపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు ఉపాధి లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీనికి తోడు ఓఎన్జీసీ చమురు సంస్థ ఐలాండ్ నెంబర్ 3లో సమీపంలో ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్ లైన్ లీక్ అవ్వడం వల్ల మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ గ్యాస్ లైన్ ద్వారా విడుదలైన ఆయిల్, గ్యాస్ గోదావరిలో కలిసి మత్స్య సంపదను దెబ్బతీస్తుందంటున్నారు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిరాజు గ్యాస్ సంఘటన పరిస్థితులను స్వయంగా ప్రత్యేక బోటుపై వెళ్లి అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. ఐలాండ్ నెంబర్ 3 సొసైటీ సభ్యులతో పాటు తీర ప్రాంతాల ప్రజలకు పరిహారం తక్షణమే చమురు సంస్థలు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. అది గాలిపోవచ్చు. అలాగే గాలిపోకి పక్కనున్న పంచాయతీలు, ఇంకా మిగిలిన పంచాయతీలు, అలాగే బైలపాలెం, తీర్థాలగుండు, అలాగే మిగిలిన 4 మండలాలకు సంబంధించిన రాజుల మండలం, అయిపోవరం, కాటేరిపురం, అణుగులవరం, ఈ మండలాలతో పాటు పక్కనే దగ్గరే కంపెనీలు దగ్గరుండి ఏ ఆఫర్ వచ్చినా కానీ మనకి ప్రాణానికి నష్టం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా ఎప్పటికప్పుడు ఇది 3వసారి పక్కన వాళ్ళు చాలా ఇబ్బందికి ప్రాణం ఉంటుందా ఉండదా అనుకునే విధంగా వాళ్ళందరూ కూడా కష్టాలతో అక్కడికి ప్రజలకి నష్టం వస్తున్నప్పుడు బాలు గారు బాలు గారు వారి సంవత్సరంలో ఒకసారి ఎస్సీఆర్లో పెద్ద పోరాటానికి ఈ ఏరియాను కూడా అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోజు చాలా భయపడుతున్న పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితులే ముఖ్యంగా ఈ కంపెనీలు వచ్చేటప్పుడు కానీ అన్ని కూడా 2006కు ముందు ఈ కంపెనీలు వచ్చేటప్పుడు ఈ కంపెనీ గురించి వస్తే ఏంటి నష్టం అన్నది కూడా మొట్టమొదటిసారిగా గాయపల్ల పంచాయతీ వాళ్ళు నా దగ్గరికి వచ్చి అలాగే జయనాథ్ కానీ మిగతా పెద్దలందరూ కూడా వచ్చి దీని మీద ఈ విధంగా గ్యాస్ కంపెనీలు వస్తున్నాయన్నప్పుడు దాని మీద మనం కొంత స్టడీ చేసుకుని నష్టపరిహారమే కాకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూడాలి అని చెప్పేసి 2 గంటలకి మరి ఇంత వరదలో అంటే పైప్ లైన్ పేరుకోవడం, పెద్ద ఎత్తున మంటలు చెలరేయడం, మరి పక్కన ఉన్న యానం పక్కన ఉన్న గ్రామస్తులందరూ కూడా భయభ్రాంతులకు గురవడం, ఈ దుర్ఘటన జరిగిందో దీన్ని తక్షణమే ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాం. మరి నేనంతా ముఖ్యమంత్రి గారు మన పెద్దాపురం వచ్చారు కాబట్టి డిపార్ట్మెంట్ అంతా ఉన్నారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ అంతా ఆల్రెడీ ఎంక్వైరీ చేశారు. నేను కూడా నేను ఫిషరీస్ డిపార్ట్మెంట్ చెప్పారు. ఆల్రెడీ జరిగింది వాస్తవం అంటే ఈ మత్స్య సంపదంగా కూడా చచ్చిపోవడం కూడా వాస్తవం అని చెప్పి ఆ రిపోర్ట్ కూడా తయారు చేశారు. మరి కలెక్టర్ గారితో మరి ఉదయం మాట్లాడారు, మరి కృష్ణారావు నేను కూడా మాట్లాడాం. ఏదైతే ఇక్కడ జరిగిందో దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి. ఆ పైప్ లైన్ నేనైతే చెప్పిన పైప్ లైన్ అయితే ఉండగా యాక్టివేట్ చేయకూడదు. ఆ పైప్ లైన్ తీసి కొత్త పైప్ లైన్ వేసుకుని మళ్ళీ యాక్టివేట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు దృష్టిలో పెట్టారు. ఏదైతే రిప్రజెంటేషన్ రూపంలో రేపు మనం కలెక్టర్ గారికి ఇస్తున్నాం కాబట్టి మరి ఏదైతే ఓఎన్జీసీ అధికారులు వాళ్ళని కూడా పిలిచి మరి ఏ విధంగా జరిగింది ఏంటి ఏ విధంగా పరిష్కరిస్తారని చెప్పి కలెక్టర్ గారు కూడా అడుగుతారు. దాన్ని బట్టి మనం ఏ విధంగా ఎక్కడెక్కడ నష్టం జరిగిందన్నది డిపార్ట్మెంట్ పరంగా మన ప్రభుత్వ పరంగా మరి కలెక్టర్ గారు చెప్తారు కాబట్టి దాన్ని బట్టుకుని మరి పెద్దలు మన సీనియర్ నాయకులు మల్లాడి కృష్ణారావు గతం నుంచి కూడా ఆ రోజు బాలగారి గారి దగ్గర నుంచి కూడా ఎన్నో పోరాటాలు చేసి కంపెనీ దగ్గర నుంచి ఇంతవరకు మీకు ఇచ్చిన డబ్బులన్నీ కూడా అందరూ కృషి వల్ల వచ్చింది.